సో ఇప్పుడు మనకు ఈ పచ్చిగా ఉన్నాయి కదా ఈ టమాటా, ఇవి టమాటా కూడా ఉడకాలి కదా. ఉడకాలి సార్. ఉడికితేనే ఆ టమాటాకు ఉన్నటువంటి పులుపు లేదంటే ఇదంతా కూడా ఈ నాటుకోడి చికెన్కు పట్టుకొని, తర్వాత మనం ముందు వేసిన మీకు అది ఉంది కదా మన అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఉల్లిపాయ, ఇదంతా దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అది కొంచెం గోల్డ్ కలర్ అవ్వడానికి అయిన తర్వాత ఇవన్నీ మిక్స్ అయిపోయి అదొక గ్రేవీ లాగా అయి దీనికి ముక్కకు పట్టుకున్నది కదా, దాంతోనే మొత్తం టేస్ట్ ఇదంతా దాంతోనే. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ ఒక 10 minutes ఉడికిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ మసాలా కావచ్చు, తర్వాత ధనియా పొడి, ఇవన్నీ చాలా ఉన్నాయి, అవన్నీ వేద్దాం, ఫైనల్ టచ్ ఇద్దాం. రైట్ జోగయ్య సార్, ఉడికిందా? ఒకసారి చూడు. ఉడికింది సార్. ఒకసారి ఇప్పుడు ఏంది నెక్స్ట్? మిర్చి పౌడర్ వేద్దాం సార్. కారమా సార్? ఒక్క నిమిషం. రైట్, ఇప్పుడు ఇది కంప్లీట్గా ఉడికింది. సో నాటుకోడి కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. సో ఇప్పుడు మనం చాలా టైం అయితే తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఉడికింది. సరిపోతుందా కారం? సరిపోతుంది. వేసాయి. సో చూస్తున్నాం కదా ఆ ఫ్లేవరు, ఆ స్మెల్, నిజంగా అది ఉడికిన తర్వాత నాటుకోడి, ఆ వేసినటువంటి ఇంగ్రీడియంట్స్, ఆ అల్లం వెల్లుల్లి, తర్వాత ఉల్లిపాయ. సో ముఖ్యంగా దీంట్లో కంప్లీట్గా మిర్చితోనే చేస్తున్నారు, అంటే కారపొడితోనే, ఇక్కడ కూడా పచ్చిమిర్చి యాడ్ చేయలేదు. సో ఇది మన జోగయ్య గారి స్పెషాలిటీ అట, అంతేనా? కలుపు. సో తర్వాత మరి కొద్దిసేపు ఆ ముక్కకు ఈ కారం అంతా పట్టాలి సార్. కాబట్టి మళ్ళీ కొద్దిసేపు ఉడకాలి. ఓకే. కానీ ఫైర్ అంటే మంట కూడా, అంటే ఈ కట్టెల పొయ్యి మీద తొందరగా ఉడుకుతుందా? ఇప్పుడు గ్యాస్ పొయ్యి మీద కంటే కూడా మనకు తొందరగా ఉడికింది. మనం కొంచెం టైం అయినప్పటికీ కూడా మామూలుగా గ్యాస్ పొయ్యి మీద అయితే ఎంత, ఒక అర్ధగంట అవుతుందా? అయితే సార్ అర్ధగంట 40 నిమిషాలు అవుతుంది ఉడకడానికి. మళ్ళీ కుక్కర్లో దీంట్లో పెడతారు కాబట్టి అది సెట్ కాదు. ఇది మొత్తం ఓపెన్ కిచెన్, ఇండియన్ కిచెన్, ఓపెన్ కిచెన్లో మనం చేస్తున్నాం కాబట్టి ఆ ఫైర్కి మొత్తం కూడా అది అంత చాలా ఈజీగా ఉడికిపోతున్నటువంటి మనం చూస్తున్నాం ఇది.